మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. వైసీపీ నేతల్ని కేసులు కలవరపెడుతున్నాయి. పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలన్న పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది కోర్టు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో కాస్త ఊరట దక్కింది. అటు 2022లో చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో ఇవాళ కూడా విచారణకు హాజరు కాలేదు మాజీ మంత్రి జోగి రమేష్. వైసీపీ నేతల్ని కేసులు వెంటాడుతున్నాయి. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతల ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 21 వరకు ముందస్తు బెయిల్ పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. వైసీపీ నేతలు అప్పిరెడ్డి, తలసిల రఘురాం, అవినాష్, నందిగం సురేష్లు ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో కాస్త ఊరట దక్కింది. ఈ నెల 20 వరకు ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అన్నమయ్య జిల్లా పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలన్న పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. పెద్దిరెడ్డి ఎన్నికల అఫిడవిట్లో తన భార్యపై ఉన్న 145 స్థిరాస్తుల వివరాలు తెలపలేదని న్యాయమూర్తికి తెలిపారు పిటిషనర్ తరపు న్యాయవాదులు. వాదనలు విన్న న్యాయమూర్తి పుంగనూరులో పోటీ చేసిన అభ్యర్థులకు నోటీసులు జారీ చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎందుకు అనర్హుడిగా ప్రకటించకూడదో తెలపాలని, పుంగనూరులో పోటీ చేసిన అభ్యర్థులు కౌంటర్ వేయాలని చెప్పింది న్యాయస్థానం. తదుపరి విచారణ సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది కోర్టు. ఇక 2022లో చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో బుధవారం కూడా విచారణకు హాజరు కాలేదు మాజీ మంత్రి జోగి రమేష్. విచారణకు రావాలని మంగళవారం నోటీసులు జారీ చేశారు పోలీసులు. అయితే అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో తన కుమారుడు అరెస్టు కావడంతో బుధవారం వస్తానని పోలీసులకు సమాచారం ఇచ్చారు జోగి రమేష్. కానీ ఆయన విచారణకు వెళ్లలేదు.